i9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు బాలాపూర్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు భారీ ధర్నా మరియు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీఆర్, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అడ్డుకునే ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి గొప్ప పథకాలను రద్దు చేయాలని చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ఎలాంటి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేసి పేదలను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ కు చరమగీతం పాడి తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధనలక్ష్మి, రాజకుమార్, నాయకులు అబ్బనమోని, గోపి యాదవ్, బొమ్మకంటి దయానంద ముదిరాజు, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, హతీరామ్ నాయక్, కర్రే వెంకటేష్ కుర్మ, తెలంగాణ ఉద్యమకారుడు కేతరాజు, శంకర్, నాయకులు దుంపల ప్రభాకర్, బెల్లి, మలేష్ యాదవ్, రజనీకాంత్ ముదిరాజు, సోషల్ మీడియా ప్రతినిధులు భూతారాజు, చందు, శివకృష్ణ ముదిరాజు, సలీం పాషాతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, మైనారిటీ మహిళలు మరియు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యురాలు, ఎమ్మెల్యే గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఈరోజు నిరసన ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే పేదలకు ఉచిత పథకాలు ఇచ్చే విషయంలో ద్వంద్వ వైఖరిస్తూ అదేవిధంగా పేదలకు అందకుండా వాళ్ళు నడ్డి విడిచాలని చెప్పి ఏదైతే కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలు ఉన్నాయో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానివ్వండి, అదేవిధంగా రైతులకు బీమా కానివ్వండి, ఇవన్నీ కూడా రద్దు చేసే దిశగా అంటే డైరెక్ట్ చేయకుండా మరి ఇండైరెక్ట్గా మరి కోర్టులలో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి పెద్ద ఎత్తున మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ఈరోజు ప్రజలకు అందరూ కూడా హామీలు ఇచ్చి, మీరు ఉచిత హామీలు అమలు కాని హామీలు కూడా ఇచ్చి ఈరోజు ప్రజలను అందరినీ మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే చేత కాకపోతే సీఎం గారిని గద్దె దిగమని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా కేసీఆర్ గారి పాలన చూస్తే గతంలో మన యుగాలలో ఉన్న రామరాజ్యాన్ని తలపించే విధంగా ఉండే, ఈరోజు చూస్తే రావణ రాజ్యంలాగా అయిపోయింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలో మరి మీ అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెమరగీతం పాడి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారు మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. మా సబితా ఇంద్రారెడ్డి మేడం గారు కూడా డిప్యూటీ సీఎంగా కూడా వాళ్ళు అలంకరించి ఒక ప్రజల పాలన అనేది అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో పెట్టుకుంటారు మీరు. మరి మైనార్టీలు ఒక పక్క, మన తెలంగాణలో మైనార్టీల శాతం చాలా ఉంది, వారికి కూడా ఉండాలని చెప్పి ఒక పెద్దన్నలాగా ఒక ఇంటికి పెళ్లి చేసిన తర్వాత కరువు ఉంటుంది, ఆ కరువును తీర్చే విధంగా కేసీఆర్ గారు తెచ్చిన పథకాలే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి, మరి షాదీ ముబారక్ పథకాలు. వీటిని రద్దు చేసే దిశగా పోయిందంటే మీకు దగ్గర పడ్డట్టే రోజులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పాల్సింది, ఇక ముందు మీరు ప్రజలకు పథకాలను అమలు పరిచే విధంగా చూడండి, ప్రజల్లో పాలనలో కొట్టాలండి. కానీ మీరు వారిని మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వారు మిమ్మల్ని మరి ఇళ్లలో కూర్చోబెడతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ. ఈ ధర్నా కార్యక్రమము మరి ఆ రోజు మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలని మరి ఒకటిగా అందరూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ వచ్చేసి ఈ యొక్క పథకాలను తీసేయడం జరుగుతుంది. మరి బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి మరి యొక్క కళ్యాణ లక్ష్మి గాని, పెన్షన్లు గాని ఇవన్నిటిని కూడా ప్రభుత్వము మరి ఈ రోజు అన్నిటిని రద్దు చేస్తుంది. మరి దీనికి ముఖ్యంగా మరి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా సబితమ్మ యొక్క నాయకత్వం ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి పేదలకు ఒక సంక్షేమ కార్యక్రమాలను కూడా పెట్టినటువంటి కేసీఆర్ గారిని
మరి ఈ రోజు నామరూపాలు ఎక్కువ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి నామరూపాలు ఎక్కువ చేయాలని ప్రజలందరూ గుర్తిస్తున్నారు. మన రాష్ట్రంలో చాలా అరాచకమైన పాలన నడుస్తుందని చెప్పేసి ఈ యొక్క షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలను రద్దు చేసినప్పుడు మనకు అర్థం కావాలి. కేసీఆర్ గారు రాముడిలాగా సేవ అందిస్తే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావణునిలాగా ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా తొలగించుకుంటూ పోతుంది. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల వల్ల పేదింటి ఆడపడుచులు కేసీఆర్ గారిని సొంత అన్నలాగా మరి వాళ్ళ అమ్మలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఆయన సొంత తండ్రిలాగా భావించిన కార్యక్రమాన్ని ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. అవసరమైతే కేసీఆర్ లాగా పేరు తెచ్చుకోవాలని మీరు చేయాలి, కానీ మరి కేసీఆర్ చేసిన ప్రభుత్వాలను రద్దు చేస్తే మీరు అంతకు పెద్ద అవుతారని చెప్పి ఆలోచన చేస్తే అది మంచిది కాదు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సీఎం గారు ఈ యొక్క ఆలోచనను వెనుకకు తీసుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను మరలా స్టార్ట్ చేసి పేదలకు పేదింటి ఆడపడుచులకు సహాయ సహకారాలు అందించే ఈ యొక్క కళ్యాణ లక్ష్మిని మీరు ఇంకా ముందుకు సాగించాలి. ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఇటువంటి పథకాలు ఏవైతున్నాయో ఒక పేదింటి ఆడపిల్లలకి పెళ్లికి గాను 1,116 ఇవ్వడం కానీ, అదేవిధంగా వితంతుల పెన్షన్ అయితేనేమి, వికలాంగుల పెన్షన్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక సామాజికంగా వెనుకబడ్డ తరగతుల వాళ్ళందరికీ కూడా సమానత్వం కల్పిస్తూ అభివృద్ధి పరచాలనే ఏకైక దృఢ లక్ష్యంతో ఈ పథకాలు కొనసాగించడం జరిగింది. అలాంటి పథకాలను ఈరోజు ఓర్వలేని రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అమలు చేయకుండా నీరుగారుస్తూ ఆ పథకాలని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి బడుగు వాళ్ళకి అన్యాయం చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇలాంటి సుపరిపాలన జరగాలి అంటే మళ్ళా కేసీఆర్ గారే ప్రభుత్వం చేయాలని